వద్దు నాకు నాన్న కావాలి అని అంటే మరి నేను ఎవరి కోసం బతకాలి, ఇంకా ఏం చేయాలి చెప్పండి సార్. వీడు బయటికి వెళ్ళినప్పుడు కానీ దొంగతనంగా కలవడం, అమ్మా ఇప్పుడు 20 సంవత్సరాల పాటు కళ్ళెదురుకుంటే తల్లి సమక్షంలోనే పెరిగినటువంటి ఒక అబ్బాయి ఈరోజు తల్లి ఏ దిక్కున పోతుంది, ఏం తప్పని చేస్తుంది అన్నది కనిపెట్టలేకుండా ఉంటాడా? నానే మంచోడు, నేను మంచిదాన్ని కాదు, నువ్వు మంచిగా లేవు, అది ఇది అని నన్ను మాట్లాడుతున్నావు కదమ్మా. అవును కదా, అది ఉన్నది నిజమే కదా. అది మర్చిపోవడం కాదు. ఇప్పుడు నువ్వు మంచిగా ఉంటే నాన్న మరి ఎందుకు కట్టకపోయేది? నాన్నతో పాటు నేను ఉన్నా. ఇప్పుడు నాన్న వస్తున్నాడు, కలుస్తున్నాడు, నాకు కావాల్సింది అందిస్తున్నా. చిన్నప్పటి నుంచి ఆ ప్రేమనే లేకుండా చేసింది నాకు ఇన్ని రోజులు. అదే లేడు, నాన్న లేడు, కానీ ఆ ప్రేమ దక్కనివ్వకుండా చేసిన అమ్మ అని చెప్పి నువ్వు అంటే నాన్నతో విడిపోవడానికి కారణం నువ్వే కదా. ఆడది ఒక బిడ్డను ఎత్తుకుని బయటికి రావాల్సినంత కర్మ ఆవిడకి ఏముంది? తను వాళ్ళ భర్తకి దూరంగా ఉండే దానికన్నా కూడా ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు చాలా బాధ అనిపిస్తాయి అమ్మా. అవి ఎంత బాధ అంటే మాటల్లో చెప్పలేము. కొడుకు ప్రేమని ఇంతకాలం చూడనటువంటి వ్యక్తి ఈరోజు కొడుకు ప్రేమ గురించి ప్రాకులాడుతూ నీ దగ్గరకు రావచ్చు, కానీ నీకు మంచివాడైనటువంటి తండ్రి మీ అమ్మకి మంచి భర్తగా లేడే. సుమన్ టీవీ ప్రెజెంట్స్ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, ఒక మదర్ సరోజ అని ఒక పెద్దవాడు మనకి ఈమెయిల్ చేశారండి. ఒక తల్లి ఆవేదన ఎంత బాధగా అనిపించిందంటే నేను చూశానండి మెయిల్. కానీ తను నెంబర్ ఇచ్చింది డాక్టర్ గారు. ఇమీడియట్గా మీరు మాట్లాడి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించాలి. తల్లి అంటే ఇంకా మనం వెనకడికి వేసేదే లేదు, ఇప్పుడు లేదు. అదండి, ఒకసారి కాల్ చేస్తానండి. హలో, నమస్తే అండి. నమస్తే, ఎవరండి? సరోజ గారండి? అవునండి, నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానమ్మా. మీరు మెయిల్ చేశారు కదా? అయితే నాతో చేయించాను. నేనంత చదువుకోలేదమ్మా, 10వ తరగతి చదువుకున్నాను. ఓకే. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి. అలాగే అమ్మా. ఒక్కసారి మీ సమస్య ఏంటి, మీరు ఎలాంటి పరిష్కారం కోరుకుంటున్నారో డాక్టర్ గారితో మాట్లాడండి. అలాగే. ఓకే. నమస్తే సరోజ గారు. నమస్తే అండి. చెప్పండి తల్లి, ఏంటమ్మా సమస్య ఏంటమ్మా? సార్, నా బాబు 20 సంవత్సరాలు ఉంటాడు సార్. అమ్మా. అయితే చిన్నప్పటి నుంచి నేను సూపర్ మార్కెట్ లో పనిచేసి కుట్టు మిషన్ ఇలా అంటే భర్తతో విడిపోయాను. నేను వాడు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు విడిపోయాను. కారణం ఏంటంటే సార్, తాగి రావడము, కొట్టడము, తిట్టడము. ఇంకా నేను మనిషిని కూడా తనకు గుర్తుందో లేదో గాని అంతా నన్ను హింసించేవాడు సార్. సో దాంతో నేను విడిపోవాల్సి వచ్చింది. బాబుకి 4 సంవత్సరాలు ఉన్న దగ్గర నుండి నేను ఒక్కదాన్ని పెంచుకున్నాను. నాకు చదువు కూడా అంత లేదు సార్, 10వ తరగతి వరకు చదువుకున్నాను. అది ఇది పని చేసుకుంటూ వాడిని డిగ్రీ వరకు చదివించుకున్నాను సార్. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి వాడిని కాదు, ఇప్పుడు బాబు పుట్టే వరకు మీ ఇద్దరు బాగానే ఉన్నారా? పెళ్ళైన తర్వాత ఒక 6 నెలలేమో మంచిగా ఉన్నావేమో అంతే. అంటే మీది పెద్దల మీద లెక్క పెట్టొచ్చు. ఈ రోజు మంచిగా ఉన్నాను, ఈ రోజు మంచిగా లేను అని. పెద్దలు కుదిర్చిన వివాహమేనా మీది? పెద్దలు కుదిర్చిన వివాహమే. మరి ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంది మీకు? అత్తయ్య గారు వాళ్ళు మాట్లాడారమ్మా, అంత సపోర్ట్ లేదు. మా అమ్మగారు సపోర్ట్ ఉన్నారు, నాన్నగారు లేరు, నాకు అమ్మ సపోర్ట్ ఉన్నారు. ఇతను ఏం చేస్తుంటాడు మీ ఆయన? ఏదో ట్రాన్స్పోర్ట్ దానిలో మేనేజర్ ఏదో చెప్పారమ్మా. అంటే తాగుతాడమ్మా ఇప్పటికీ కూడా? బాబుని కలవటానికి మధ్య మధ్యలో వస్తూ ఉంటాడు అని అన్నారు కదా మీరు ఇందాక. అయితే బాబుని కలిసినప్పుడు అలవాట్లు ఏమన్నా మారినట్టు, మనిషిలో ఏమన్నా
కొద్దిగా కనువిప్పు మార్పు వచ్చినట్టు అనిపిస్తుందా? అదే పద్ధత? అదే పద్ధతి సార్. ఏంటి అంటే బాబుని దగ్గర చేసుకోవాలి, ఎలా అయినా నన్ను కలవాలి, నన్ను దగ్గర చేసుకోవాలన్న ఒక ఆలోచనతోటి అతను మళ్ళీ వస్తున్నాడు సార్ సరే, బాబు మీరిద్దరు దగ్గరికి. విడిపోయి దూరంగా ఉన్నారు కానమ్మా, విడాకులు అయితే తీసుకోలేదా మీరిద్దరుని? లేదు సార్. ఎందుకు తీసుకోలేదు అని అంటే, ఇప్పుడు బాబు చదువుకుంటున్నాడు, అమ్మా నాన్న ఇద్దరు కావాలి బాబుకి. వాడు చదువుకున్న బడిలో కానీ కాలేజ్ లో కానీ వాడికి అవేమో ఉంటాయి కదా సార్, ఏవో పేపర్లు ఉంటాయి కదా, దానిలో నాన్న పేరు ఉండాలి కదా. అదేలే, ఆన్ పేపర్ పేరెంట్స్ అంటారులే అమ్మా. బాబు గురించి మీరిద్దరు తల్లిదండ్రులే కానీ మీరిద్దరు ఒకరికొకరు భార్యాభర్తలు కాదు. కాదు సార్. ఎప్పుడో విడిపోయారు. మరి బాబును కలిసినప్పుడల్లా మీతో మాట్లాడతాడు అతను ఏమన్నా? అంటే లేదు సార్, నాతో మాట్లాడడం అయితే ఏమీ. సో ఈ కలయికల గురించి చెప్పండి అమ్మా. బాబు అతను కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది, దానివల్ల ఏర్పడేటటువంటి ఇబ్బందులు ఏంటి? బాబుని కలిసినప్పుడు వాడికి కొత్త కొత్త బట్టలు ఇప్పియడం, చిన్నప్పుడు బొమ్మలు ఇప్పియడం, అప్పుడు వరకు సరిపోయింది సార్. వీడు పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు బాబుని తీసుకెళ్లి వీడికి ఇప్పుడు ఇప్పుడు ఫోన్లు ఇప్పించడం గానీ, లేకపోతే ఇంకా బయటకు తీసుకెళ్ళడం గానీ, తినిపించడం గానీ, మీరు చేయలేనివన్నీ కూడా అతను చేసి చూపిస్తున్నాడు. అది చేయలేనివి. ఇంకోటి ఏంటంటే, మీ అమ్మనే గొడవ పడి వెళ్ళిపోయింది, అరుస్తుంది నా మీద, నన్ను మాట్లాడనివ్వదని గాని, ఇలాంటివి నా మీద ఏమంటారు, చాలా అసహ్యంగా, నా మీద అసహ్యం కలిగేలాగా బాబుకంతా చెప్పి, అంటే మీరు ఇద్దరు దూరంగా ఉండడానికి మీరే కారణం అంటే చెప్తా ఉంటారు. నేనే కారణం, అసలు మొత్తం నేనే కారణం అని చెప్పి బాబు మనసు విరిచేసి, ఇప్పుడు బాబు ఎలా మారిపోయాడు అని అంటే, నేనంటే నువ్వు మంచిదానివి కాదు, నానే మంచోడు, నేను నాన్న దగ్గరికే వెళ్ళిపోతా, నువ్వు అన్ని అబద్ధాలు చెప్పావు, నువ్వు నాకు అవసరం లేదు అంటే, నేను చిన్నప్పటి నుంచి అంత కష్టపడి, సార్ ఓ చిన్న మాట, వాడు సరే 4 ఏళ్ళ అప్పుడు అంటే నాకు తక్కువ, ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చేమో, మరి నేను వేరే పెళ్లి చేసుకొని ఉండొచ్చు కదా సార్. అబ్సల్యూట్లీ లేదమ్మా, మీరు చేసేటటువంటి త్యాగానికి ఎన్ని మార్కులు వేసినా తక్కువే. కానీ అది కాదు, కానీ అంత బుద్ధి వచ్చి ఇప్పుడు చిన్న వయసులో అంటే కనుక తండ్రి యొక్క మాటలకి టెంప్ట్ అయ్యి అటు ఇటు డైవర్ట్ అయ్యి 20 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు తల్లి ఏంటి, తల్లి చేసిన త్యాగం ఏంటి అనేది ఆ మాత్రం తెలియదు ఈ అబ్బాయికి. ఏదో వచ్చి 1 గంట 2 గంటలో ఉండి ఐఫోనో సెల్ ఫోనో కొన్నంత మాత్రాన తల్లి కాకుండా పోతుందమ్మా. మరి మూర్ఖుడిలో ఉన్నాడు మీ అబ్బాయి. తల్లిని కాదు సార్, తల్లిని కాదు, నువ్వు తల్లివి కాదు, మా నాన్న నన్ను విడగొట్టావు, మా నాన్న ప్రేమ దక్కనే లేదు నాకు, ఇలా మాట్లాడుతున్నాడు సార్. ఓకే, అంటే ఎట్లా ఉంటాడండి వాళ్ళ ఫాదర్ తో? ఆయన ఎన్ని రోజులకు ఒకసారి వచ్చి కలుస్తాడు? బాబును ఆయన ఎట్లా ఎన్ని రోజులు ఉంటారు? బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడా? మీ హస్బెండ్ దగ్గర కూడా వెళ్ళి? లేదమ్మా, అట్లా వెళ్ళేమి ఉండడు. ఇప్పుడప్పుడు అంటే వీడు బయటికి వెళ్ళినప్పుడు కానీ దొంగతనంగా కలవడం, నాకు చెప్పకుండా తీసుకెళ్లడం. సో మీకు తెలియకుండానే వాళ్ళిద్దరు టచ్ లో ఉంటున్నారు. అంటే కలిసినప్పుడే కాకుండా ఫోన్ లోనే మాట్లాడుకోవడం, అప్పుడప్పుడు దొంగతనంగా కలవడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి, మీ అమ్మ మంచిది కాదు, మీ అమ్మ అంటే నన్ను వేరేలాగా కూడా చిత్రీకరిస్తున్నాడు, వాడికి చెప్తున్నాడమ్మా. అమ్మ, ఇప్పుడు 20 సంవత్సరాల పాటు కళ్ళెదురుగుంటే తల్లి సమక్షంలోనే పెరిగినటువంటి ఒక అబ్బాయి ఈరోజు తల్లి ఏ దిక్కును పోతుంది, ఏం తప్పని చేస్తుంది అన్నది కనిపెట్టలేకుండా ఉంటాడా? ఇది పిచ్చితనం కాకపోతే సరే. వాడికి ఆలోచన రానివ్వట్లేదు, అమ్మ ఎలాగో, అమ్మ ఏం చేసింది, అమ్మ నా కోసం ఎలా ఉంది అన్న ఆలోచన వాడికి రానివ్వకుండా, మంచి ఆలోచన రాకుండా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, ఆలోచన చూపించి. అమ్మ, మీతో మీరు ఎలా సింగిల్ గా ఉండిపోయారో మీ భర్త కూడా అలానే సింగిల్ గా ఉండిపోయారండి ఇప్పటి వరకు? నేను ఇంతవరకు అతనితో మాట్లాడడం గానీ, లేకపోతే చూడడం గానీ లేదమ్మా. బాబు కలవడం, బాబు మాట్లాడడం అంతవరకే అమ్మా. మీకు తెలీదు ఏం జరుగుతుంది అనేది, మీకు తెలియదు. భయం, అన్నిటికంటే భయం కలిగే అంశం ఏదన్నా ఉంది అంటే కనుక తాగొచ్చి కొట్టినటువంటి భర్త దగ్గర నుంచి మీరు దూరం పారిపోయి 20 సంవత్సరాల పాటు మీరు ఒంటరిగా బాబుతో పాటు బతుకుతున్నారు. ఆ బుద్ధులు ఏమన్నా ఈ అబ్బాయికి నేర్పించి ఉండొచ్చా ఈ మధ్య కాలంలో? మీకు ఏమన్నా డౌట్? అయితే చాలా మార్పు వచ్చింది సార్ ప్రవర్తనలో చాలా మార్పు. హ్యాబిట్స్ లో ఏమన్నా మార్పు వచ్చిందా అని అడుగుతున్నారు. స్మెల్ రావటం గానీ ఏమన్నా? అంటే బాబు కూడా నాతో సరిగ్గా కూర్చొని పక్కన కూర్చొని అన్నం తినడం గాని, మా అన్నం పెట్టు అని అడిగేవాడు. ఇప్పుడు అలా అడగడం కూడా లేదు, కనీసం సరిగ్గా మాట్లాడడం లేదు. బాబు ఏం డిగ్రీ చదువుతున్నాడమ్మా.
అక్కడ పర్లేదమ్మా డిగ్రీ అంటే బాగానే చదువుతాడా? అది కూడా బాగానే ఏమన్నా చదువుతాడు సార్. స్నేహాలు అలవాట్లు ఇవేమన్నా ఉన్నాయా? తెలియదు మీకు, చెప్పలేను సార్. చెప్పలేదు. ఇది వరకు ఉన్నట్టు నాతో ఉండడం లేదు, సరే మేడం, సో మాట్లాడడం లేదు. ఈ రోజు ప్రత్యేకంగా మాకు ఈమెయిల్ పంపించడానికి కారణం ఏంటి మేడం? అంటే బాబు మనసులో ఏం నాటుకుంది అని తెలుసుకోవటానికా? అమ్మొద్దు నాన్న కావాలి అని చెప్తున్నాడా మీతో ఓపెన్ గా? నేను నాన్న దగ్గరికి వెళ్తానమ్మా అని. అవును ఇతను వెళ్తాడు కానీ అతను తీసుకుంటాడు ఇతన్ని. అవును అమ్మ నేను మీతో వచ్చి ఉంటాను, నువ్వు అమ్మ నేను కలిసి ఉందాము ఓ ఈ ప్రపోజల్ తీసుకొచ్చాడా అని బాబుని ఒక విధమైనటువంటి ఏమంటారమ్మా దాన్ని, నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? అలాంటిది అంటే నేను అడగచ్చు అడగకూడదు నాకు తెలియదమ్మా, కానీ ఒకప్పుడు నిజమైన మార్పు వచ్చి ఉంటే కనుక మీరిద్దరు విడాకులు అవ్వలేదు కాబట్టి మళ్ళీ మీరు బాబు గురించి కలిసి ప్రయాణం చేయడానికి రెడీగా ఉన్నారా? మార్పు అని మీరు అంటున్నారు కానీ అనుకుందాం అంటున్నాను. ఇప్పుడు మార్పు కోసం వచ్చిన మనిషి అయితే నా దగ్గరికి రావాలి, నాతో మాట్లాడాలి, మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు కదా, బాబుని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. రైట్. అంతేగాని బాబు దగ్గరికి వెళ్ళి మీ అమ్మ మంచిది కాదు, మీ అమ్మ ప్రవర్తన మంచిగా లేదు అని చెప్పరు కదా సార్. సరే మంచిది కాదు అనుకునేటప్పుడు మళ్ళీ కలిసి ఉందామన్న ప్రపోజల్ ఎందుకు పెడుతున్నాడు అతను? ఆయన మంచిగా ఉండాలి, నేను బాబు దృష్టిలో మంచిగా ఉండకూడదు. అంటే ఇంకా దిక్కు లేక బాబుని చల్లబరచడం గురించి ఇవిడ ఇంకా సచ్చినట్టు వెళ్ళి అతనితో పాటు ఉంటది అని. అంటే అతని ఒపీనియన్ కలిసి ఉందామనే అంటారా డాక్టర్ అంతే గారు? అంతే అయ్యుండొచ్చు కానీ అలవాట్లు మారకుండా పాత పద్ధతులని కంటిన్యూ చేస్తూ కలిసి ఉండటానికి ట్రై చేస్తాను. అదేలేండి. మరి అప్పుడు మళ్ళీ నాకు పాత జీవితమే కదా సార్. అయ్యుండొచ్చు. అంత భయపడి నేను చిన్న బాబుని పట్టుకొని వచ్చి నేను ఎంత కష్టపడి వాడిని పెంచుకున్నానో, తిన్నానో లేదో. బాబు ఏదో కోరుకుంటున్నాడు, బాబు బ్రెయిన్ వాష్ ఏదో అతను చేశాడు కాబట్టి అలా వెళ్ళి ఉండమనట్లేదు, మేము కూడా అది కోరుకోవట్లేదు. మళ్ళీ పాత జ్ఞాపకాలు వచ్చే విధంగా మీరు చేయవలసిన అవసరం లేదు. కానీ ఏ కోసానైనా ఏ మూలనైనా అతనిలో మార్పు వచ్చింది అనే నమ్మకం మీకు వచ్చుంటే కనుక ఏమైనా ఆలోచిస్తారేమో అని నేను అనుకుంటున్నాను. లేదు సార్, నాకు పెళ్ళైన 6 నెలల్లో అనుకుంటా సార్, తాగి వచ్చి కొట్టినప్పుడు నా తల కూడా పగలడం, రక్తం రావడం చాలా ఉంది సార్. మా అత్త మామలు కూడా ఆయనకే సరే, ఇప్పుడు బాబు యొక్క కండిషన్స్ ఏంటి మేడం? బాబు ఏమంటున్నాడు? ఉంటే అందరూ కలిసి ఉందాం, లేదా నువ్వు నా కొద్ది నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నాడా? అవును సార్, నేను ఇంకా బతికి సరోజిని గారు చెప్పేస్తున్నాడు అతను చెప్పేస్తున్నాడా నేను ఉండనమ్మా నీతో అనేసి ఓపెన్ గా అంటున్నాడా? అవునమ్మా. ఏం చేద్దాం అంటారు సరోజిని గారు? అంటే మీరు మాకు అంటే ఏదో ఒకటి ఆశించి మాకు చేసి ఉండొచ్చు కదా. అంటే బాబు కనువిప్పు కలిగించాలా, బాబు బ్రెయిన్ వాష్ చేయాలా? సింపుల్గా బాబు అంటాడు నాకు తెలిసినంత దాంట్లో మీకేం తెలుస్తుందండి మా అమ్మ గురించి అని అంటాడు. మేమేం మాట్లాడగలం అక్కడ? ఎవరితో మాట్లాడమంటారు? బాబుతోనా లేకపోతే మీ హస్బెండ్ తో మాట్లాడండి సార్, నా బాబు నాకు కావాలి. బాబుతో నేను 20 సంవత్సరాల నుంచి కష్టపడింది వాడి కోసమే కదా సార్. నువ్వు వద్దు నాకు నాన్న కావాలి అని అంటే మరి నేను ఎవరి కోసం బతకాలి? ఇంకా ఏం చేయాలి చెప్పండి సార్. డాక్టర్ గారు అడిగిన ప్రశ్న నేను మళ్ళీ అడుగుతున్నాను. ఒకవేళ మీ భర్త ఏమన్నా మారుంటే, ఒకవేళ డాక్టర్ గారు మాట్లాడితే ఆయనకు అర్థమవుతుంది, మారుంటే కనుక మీరు కలిసి ఉండటానికి రెడీగా ఉన్నారా? ఆలోచిస్తారా? వద్దమ్మా. విరిగిపోయింది లేదు మేడం, ఎందుకంటే మేడం ఇప్పుడు ఒక్కసారి 20 years పాటు ఎంత కాదనుకున్నా కూడా బాబు ఇలా మాట్లాడటం అనే ఒక్క సబ్జెక్ట్ తప్ప మిగతాదంతా కూడా ఆవిడ జీవితం సాఫీగా ఉంది. ఆ మనిషి అనేవాడు లేడు అన్నట్టుగానే ఆవిడ మర్చిపోయి బతుకుతుంది. ఈరోజు మళ్ళీ అతను మారినా మారకపోయినా మారుతానని ప్రామిస్ చేసినా వీ కాంట్ గ్యారంటీ. ఈవిడ హ్యాపీగా ఉంటుందని మనం గ్యారంటీగా చెప్పలేకపోతే అసలు ఆ ప్రపోజలే. రేపు నా దగ్గరికి వాళ్ళు వచ్చి రేపు నన్ను చంపేసి ఏదైనా చేసినా కూడా అడిగే వాళ్ళు ఎవరు లేరు కదమ్మా. ఎవరు అంత భయంకరంగా ఏమి ఉండదులే అమ్మా. కానీ అంటే నేను అనుభవించినవి అలా ఉన్నాయి సార్. మీకు ఇంకా ట్రామా ఉండిపోయింది మీకు. సో ఇక్కడ మనం చేయవలసింది ఒకటే ఒక ఆబ్జెక్టివ్ అమ్మ, మీ ఇద్దరి యొక్క బాండింగ్ని మనం కాపాడుకోవాలి. బాబు మైండ్ లో ఏదైనా చెడు చేరుంటే కనుక అది తీసేసేయాలి, తొలగించే ప్రయత్నం చేస్తారు. అంతే మేడం. బాబుతో ఒకసారి మరి ఫోన్ ఉన్నాడా ఇంట్లో? బాబు లేడమ్మా, బయటికి వెళ్ళాడు. ఒకసారి మరి కాల్ చేస్తారా మీరు? కాన్ఫరెన్స్ లోకి తీసుకుందామా? అలాగే అమ్మా. దయచేసి లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. హలో హలో, ఎక్కడున్నావు నాన్న? ఎందుకమ్మా? ఇందాక నువ్వు చేస్తే ఫోన్ తీయలేవు నాన్న, ఎక్కడున్నావు? బయటికి వెళ్ళా, నీతో కొంచెం మాట్లాడాలి. అదే ఏ విషయంలో?
ఏ విషయంలో అంటే నాన్నని నువ్వు నానే మంచోడు, నేను మంచిదాన్ని కాదు, నువ్వు మంచిగా లేవు, అది ఇది అని నన్ను మాట్లాడుతున్నావు కదమ్మా. అవును కదా, అది ఉన్నది నిజమే కదా అది. నేను ఎంత ప్రేమగా పెంచుకున్నాను, నీకు ఫీజులు ఎట్లా కట్టాను అన్ని మర్చిపోయావా నాన్న? చిన్నప్పటి నుంచి నాన్న ఎట్లా ఉంటాడు, ఎందుకని నువ్వు రోజులు చూడకుండానే నన్ను పెంచి నువ్వు నాన్న మీద అది ఇది చెప్పుకుంటా, ఇప్పుడేమో నాన్న మంచోడు కాదు అంటే ఎందుకు కాడు? అదే కదా నాన్న నేను చెప్పేది, చిన్నప్పటి నుంచి నీకు నాన్న ఫీజులు కట్టాడా, నేను కట్టానా? నేను ఎంత కష్టపడి ఫీజులు కట్టాను మర్చిపోయావా? మర్చిపోవడం కాదు, ఇప్పుడు నువ్వు మంచిగా ఉంటే నాన్న మీద ఎందుకు కట్టకపోయేది? అవును, ఆ నాన్నతో మంచిగా ఉంటే నాన్ననే కడుతుండే కదా. నాన్న గురించి, నాన్న మంచిగా ఉంటే మనం 20 సంవత్సరాలు నాన్నకి ఎందుకు దూరంగా ఉంటాం చెప్పు? అది నీ గురించి, నీ వల్ల అయ్యింది, అది నీ బాగాలేకుంటేనే కదా. సరే నాన్న, నేను బాలేదంటే నాన్న రావాలి కదా నాన్న నా దగ్గరికి. నువ్వు రానిస్తే కదా నాన్నని, వచ్చినప్పట్లో ఎంతో కొట్లాడ పెట్టుకుంటుంటివి అంట కదా. కాదు నాన్న, నేను రానివ్వట్లేదు అని అంటే నాన్న ఎక్కడ ఉండాలి? మన దగ్గర ఉండాలా, వేరే దగ్గర ఉండాలా? అరే నువ్వు ఆయనతో ఎప్పుడు పద్దాకా కొట్లాడ పెడుతుంటే ఆయన ఎడికెళ్ళి ఉంటాడు, నువ్వు వెళ్ళిపోయినా ఆయన వెళ్ళిండా? ఆయన ప్రవర్తన వల్ల మనం వెళ్ళిపోయాం నాన్న. నీకు గుర్తుందో లేదో నాన్న, నీకు జ్వరం వచ్చినప్పుడు గాని, నీ కాలికి దెబ్బ తగిలినప్పుడు గాని నాన్న వచ్చాడా? నేనే హాస్పిటల్ తిరిగానా నాన్న నిన్ను పట్టుకుని? సరోజ గారు బాబు పేరు ఏంటమ్మా? ప్రణీత్ సార్. హాయ్ ప్రణీత్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండ్ జయ మేడం హియర్. ఎవరండి మీరు? ఎవరు సార్? రైట్, ఓకే. మేము సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాను. అమ్మగారు మాకు కాంటాక్ట్ చేశారు. అమ్మగారు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పొజిషన్లో ఉండటం వల్ల మా హెల్ప్ తీసుకోవడానికి మాకు కాల్ చేయటం ద్వారా నీకు ఫోన్ కలిపి అసలు మీ ఇద్దరి మధ్యన ఏం జరుగుతుంది అనేది ఒకసారి వినిపించమని చెప్పాము. అమ్మగారు మీతో మాట్లాడారు, మీరిద్దరు మాట్లాడుకున్నది కూడా మాకు అర్థమైంది. ఏం జరుగుతుంది అసలు మీ ఇద్దరి మధ్యన ప్రాబ్లం ఏంటి? ఇంతకాలం హ్యాపీగా ఉన్న అమ్మ నువ్వు అసలు ఈరోజు నువ్వు అని చెప్పి ఇందాకటి నుంచి అదే మాకు వినిపిస్తుంది. నువ్వు చేయటం వల్లే అమ్మ నాన్న ఈడిపోయారు, నీ వల్లే ఇబ్బందులు వచ్చినాయి, నాన్న వస్తానన్నా కూడా నువ్వు వద్దంటున్నావు. అసలు నీకు తెలిసినటువంటి నాలెడ్జ్ ఏంటి? అమ్మని ఈరోజు ఎందుకు ఇంత అసహించుకుని అమ్మ బ్రతకలేనటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నావు? అవును సార్, ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర ఉన్నా, కరెక్టే, అని కాదన్ను. కాకపోతే అమ్మ ఈ విషయం ఎట్లా చేసింది అంటే, నా మైండ్ ఎట్లా ఫిట్ చేసేసింది అంటే, నాన్న మంచోడు కాదు, నాన్న పద్దాకు కొడతాడు, నాన్న అది చేస్తాడు ఇది చేస్తాడు. ఇప్పుడు నేను పెరుగుతున్నా, నాన్న నాతో ఎట్లా ఉంటాడు, నాతో ఏమేం చేస్తున్నాడు అనేది నాకు తెలుస్తుంది సార్. నాన్నతో పాటు నేను ఉన్నా, ఇప్పుడు నాన్న వస్తున్నాడు, కలుస్తున్నాడు, నాకు కావాల్సింది అన్ని ఇస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఆ ప్రేమనే లేకుండా చేసింది నాకు ఇంట్లో. అదే లేడు, నాన్న లేడు, కానీ ఆ ప్రేమ దక్కనివ్వకుండా చేసిన అమ్మ అని చెప్పి నువ్వు అంటే ఆ గ్యారంటీతో ఎలా మాట్లాడుతున్నారు మీరు? నాన్న నాకు చెప్పబట్టికే కదా సార్ నాకు తెలిసింది. ఇన్ని రోజులు అమ్మ ఎట్లా చేసింది అంటే, నాకు మీ నాన్న మంచోడు కాదు, మీ నాన్న ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు. కాకపోతే నాన్నని నేను చూస్తున్నా, ఇప్పుడు నా దగ్గర వచ్చి కలుస్తున్నాడు, నాన్న నాకు కావాల్సిన అన్ని ఇప్పిస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. నేను ఇప్పించిన లేదా సార్? అసలు ఇప్పించడాలు ఏంటమ్మా? అసలు మీ టాపిక్ మొదలవటమే స్కూల్ ఫీజు నేను కడుతున్నానా మీ నాన్న కడుతున్నాడు అన్న. అది కాదు, ఈరోజు నన్ను ఒక్క కారణం నాకు చెప్పు ప్రణీత్. నీ వయసు చిన్నది, నీకు అనుభవం లేదు, ఆలోచన లేదు, ఓకేనా? నువ్వు లాజిస్టిక్ టెంప్టేషన్స్కి, మెటీరియలిస్టిక్ నీడ్స్కి కొట్టుకుపోతున్నావు, ఓకేనా? ఏదో ఒక సెల్ ఫోన్ ఇచ్చాడో, లేదంటే నీకు కొత్త బట్టలు కొన్నాడో, లేదంటే ఒక 2 గంటలు మాల్కి తీసుకెళ్ళి నీకు కావాల్సిన ఫుడ్ ఇప్పించాడో అనేటటువంటిది మీ వయసులో ఉన్న పిల్లలకి సహజసిద్ధంగా కనిపించే ఆశలు కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నాన్న ముందుకొచ్చి తీరుస్తున్నాడు కాబట్టి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. అమ్మ ఏ చెడు అనుభవం లేకపోతే ఈరోజు ఒంటరిగా బయటకు వచ్చేసి, పోనీ అమ్మ జీవితంలో ఇంకెవరన్నా చెడ్డ వ్యక్తి ఉన్నారా, ఇంకెవరన్నా ఉండకూడనటువంటి వ్యక్తి, నువ్వు అభ్యంతరకరం చెప్పేటటువంటి వ్యక్తితో అమ్మ ఎప్పుడన్నా స్నేహం చేసి ఆ విధంగా అలా స్నేహం చేయటం గురించే నాన్న దగ్గర నుంచి వెళ్ళిపోయింది అనే దాని దగ్గర నీకంటే బాగా ఎవరు చెప్తారు? అది ఏమన్నా ఉందా? అట్లాంటిది అయితే ఏం లేదు సార్. కాకపోతే నాకు నాన్న ఇప్పుడు ఇట్లా ఉంటుండే, నాకు చిన్నప్పటి నుంచి కూడా అట్లా ఉంటుండేనేమో నాతో పాటు. నాన్న నువ్వు చూసింది, నువ్వు నాన్న యొక్క మేము కూడా మీ నాన్నని చూడకుండా మేము మాట్లాడకూడదు, కానీ ఎంతో కొంత మీరు చెప్పిన తర్వాత మేము కూడా అర్థం చేసుకోగలం. నువ్వు మీ నాన్నని చూసింది, మీ అమ్మగారు చూసిన దాంట్లో 100వ వంతు, ఓకేనా? మీ అమ్మగారు 4 సంవత్సరాల పాటు ఈరోజు మీ అమ్మగారికి ఏం సరదా కాదు, షికారు కాదు, సంతోషం కాదు, ఆనందం కాదమ్మా.
ఒక స్త్రీ, ఒక ఆడది ఒక 20-21 ఇయర్స్లో ఒక బిడ్డను ఎత్తుకుని ఒంటరిగా జీవితం గడపాలి అంటే కనుక దానికి మించినటువంటి భూలోకంలోనే నరకం అది. వేరే వ్యక్తి లేదు, వేరే పెళ్లి లేదు, వేరే ప్రేమ లేదు, వేరే తోడు లేదు, అలా ఒంటరి జీవితమే మా అమ్మ బతికిందని చెప్పి నువ్వే సర్టిఫై చేస్తున్నావు. మీ అమ్మగారికి ఏ అడ్వాంటేజ్ ఉంది? అడ్వాంటేజ్ లేదు సార్. కాకపోతే ఇప్పుడు నాన్న వచ్చి అంతా చేస్తున్నా గానీ అసలు ఇప్పుడు అని కాదు, చిన్నప్పటి నుంచి వచ్చిండంట, నాకు కూడా తెలియదు. కాకపోతే నాన్న నాకు చెప్పిన విషయం ఏంది అంటే, నేను ఎప్పుడు వచ్చినా నన్ను రానియకుంటుండేరా మీ అమ్మ, నన్ను నీతో కలవనీయకుంటుండే, నీకేమైనా చేద్దామన్నా చేయనీయకుంటుండే, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటా వచ్చింది కదా. కాదమ్మా, ఒక్క నిమిషం అమ్మా. సరోజ గారు చూసుకున్నాను, నాకు తెలుసమ్మా. అది మీ బాధ అర్థమవుతోందమ్మా, మీ బాధ అర్థమవుతోంది. ఓపిక పట్టండి అమ్మా. జయ మేడం ఏదో అడుగుతున్నారు. కాదు నాన్న ప్రణీత్, యా మేడం. అప్పుడప్పుడు చూసుకునే నాన్న చెప్పే మాట నీకు అర్థమవుతుంది కదా. చిన్నప్పటి నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని ఒక ఒంటరి స్త్రీ, ఒక ఒంటరి మహిళ అమ్మ నిన్ను పెంచి ఈ రోజున ఈ పొజిషన్కి తీసుకొచ్చింది. మరి ఆమె కష్టాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నేను కష్టాన్ని అంటలేదు మేడం, నేను అనేది తప్పనట్లే. అమ్మ చేసింది కరెక్టే. కాకపోతే నాన్న కూడా ఉండుంటే నాకు ఇంకా కొంచెం మంచిగా ఉంటుండే కదా, కొంచెం బెటర్ ఉంటుండే కదా, కలిసి ఉన్నట్టు ఉంటుండే కదా. ఒక కాన్సెప్ట్ లో ఏంటంటే, నువ్వు చూసినటువంటి కొద్ది సమయంలో నాన్న గొప్పవాడు, నాన్న మంచివాడు, నాన్న మళ్ళీ వచ్చి కుటుంబాన్ని కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాన్ని అమ్మ విన్నారా ప్రణీత్? ఒక్క నిమిషం. అది అమ్మ అర్ధాంతరంగా ఆపేస్తుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ కరెక్టే అయ్యి ఉండొచ్చు. కొడుకు ప్రేమని ఇంతకాలం చూడనటువంటి వ్యక్తి ఈరోజు కొడుకు ప్రేమ గురించి ప్రాకులాడుతూ నీ దగ్గరకు రావచ్చు. కానీ నీకు మంచివాడైనటువంటి తండ్రి మీ అమ్మకి మంచి భర్తగా లేడే. అది ఇప్పుడు నువ్వు ఆ రెండు జత కలపొద్దు. మీ నాన్న ఇప్పుడు వచ్చేది స్వార్థంతో వస్తున్నాడా, కొడుకు ప్రేమతో వస్తున్నాడా, కుటుంబం గురించి వస్తున్నాడా అనేది పక్కన పెడితే కనుక, మీ అమ్మ మధ్యరాత్రిలో లేపినా కూడా ఓ పీడకలలాగా వచ్చేటటువంటి జ్ఞాపకాలు అవి. ఈరోజు అమ్మ నాన్న బాగా చూసుకుంటున్నాడు, నాన్న నేను చూసిన కొద్దో గొప్పలో చాలా గొప్పతనం కనిపించింది కాబట్టి నాకు మంచి తండ్రిగా కనిపించేటటువంటి తండ్రి నీకు కూడా మంచి భర్త అయిపోతాడని నువ్వెలా ఇస్తావు నాన్న గ్యారంటీ? మీ అమ్మ మళ్ళీ ఆ నరకాన్ని చూడటం మొదలు పెడితే కనుక ఇంకొక 20 సంవత్సరాలు మళ్ళీ అమ్మ వనవాసం వెళ్ళమంటావా? ఈసారి కొడుకు లేకుండా వెళ్తుంది అమ్మ వనవాసం. ఇంకా ఆవిడ జీవితంలో ఉండటానికి ఏ కర్తవ్యం ఉండదు, ఏ రీజన్ ఉండదు మేడం, చచ్చిపోవటం తప్ప. గొడవపడి భార్యాభర్తలు గొడవపడి ఈ పిల్లోని వాళ్ళ నాన్నకి ఇచ్చేసాం బయటకు వచ్చేలా మోస్తానంది ఒక స్త్రీ. ఎందుకు బతకాలి అసలు? నాకు బతికి లాభం ఏముంది సార్? లేదమ్మా అమ్మ పిల్లవాడమ్మా, వాడు తెలియదు. ఇక్కడ విషపూరితం జరిగింది, మనసుని విషపూరితం చేశారు, వాడు తెలియక మాట్లాడుతున్నాడు. అమ్మా ఇప్పుడు నువ్వు సార్ వాళ్ళ దగ్గరకు అప్రోచ్ అయినావు కరెక్టే. కాకపోతే ఇప్పుడు నాన్నతో విడిపోవడానికి కారణం నువ్వే కదా. నేను కాదు, ఎలా చెప్తా? నాన్న కారణం అయితే నాకు చెప్పడం నాన్న చెప్పింది. ఏం కారణం? అమ్మ బయటకు వచ్చి ఏం సరదాలు అనిపించింది? ఏ సినిమా చూడటానికి అమ్మ బయటకు వచ్చేసింది 20 years పాటు? పోనీ నీ మాట నిజం అనుకుంటా, మరి ఎందుకు వచ్చేసి ఉండొచ్చు? ఒక ఆడది ఒక బిడ్డను ఎత్తుకుని బయటకు రావాల్సినంత కర్మ ఆవిడకి ఏముంది? ఎప్పుడు వచ్చినా ఇంటికి రాగానే కొట్లాడుతూనే ఉంటుంది. నాన్నకి తాగుడు అలవాటు ఉందా లేదా? నాన్నకి తాగుడు అలవాటు ఉందా? నువ్వు వెళ్ళినటువంటి ఇన్ని సందర్భాల్లో నాన్న దగ్గర ఎప్పుడన్నా తాగుడు వాసన కానీ లేదంటే తాగిన తర్వాత ఉండేటటువంటి ఆ ప్రవర్తనని చూసావా లేదా? రైట్. సో ఈ రోజు మీ నాన్న మీ అమ్మ పక్కన లేదు కాబట్టి ఆ విపరీతమైనటువంటి ఆ విశ్వరూపం చూపెట్టట్లేదు, కానీ మనకి వాస్తవానికి మీ నాన్నకి తాగిన తర్వాత ఆ విధంగా ప్రవర్తించడం అనేది కొట్టే అలవాటు అనేది ఉంది. మీ అమ్మ చెప్పేటటువంటిది అబద్ధాలు ఏమీ కాదు. ఊరికనే అమ్మ ఏ పని లేకుండా సాయంత్రం పూట గొడవ పెట్టుకుని 4 సంవత్సరాల పాటు కాపురం చేసి 20 సంవత్సరాలు వనవాసం అనుభవించవలసినటువంటి అవసరం లేదు. కొద్దిగా ఆలోచించుకో, నువ్వు కూడా కొద్దిగా ఆలోచించు. నీ ఫీజులు కట్టాడా? చిన్నప్పటి నుంచి నీ బట్టలు కొన్నాడా? మీకు ఒక ఇల్లు రెంట్ కట్టాడా? ఏం చేశాడు మీ నాన్న ఇప్పుడుకొచ్చి? ఎక్కడ బాధ్యత తీసుకున్నాడు? ప్రణీత్ ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం నాన్న. ఈవిడ మనకు మెయిల్ చేశాక మనం ఎంక్వైరీ చేయటం జరిగింది టీం. ఒక్క నిమిషం అమ్మా ప్రణీత్, ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. ఒక చిన్న ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, ఒక్క నిమిషం. అదే చెప్పబోతున్నాను డాక్టర్ గారికి. ఆవిడ నాకు మెయిల్ చేసినాక, మెయిల్ చేసి కూడా కొద్ది రోజులు అవుతోంది, 1 month అట్లా.
అతని గురించి చెప్పాక అతను ఎవరు, ఏంటి, ఏం చేస్తున్నాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన టీమ్ చెక్ చేసాం డాక్టర్ గారు. ఆవిడ చెప్పింది అక్షర సత్యం. ఇంకా చాలా హ్యాబిట్స్ ఉన్నాయి అతనికి. ఆయన బిహేవియర్ గురించి చాలా వరకు నెగిటివ్గానే వచ్చింది తప్ప పాజిటివ్గా నాకు ఒకటి రెండు పాయింట్స్ తప్ప ఎక్కడ వినిపించలేదు డాక్టర్ గారు. ఇప్పుడు ఈ ఎంక్వైరీ రిపోర్ట్ అనేది అబద్ధం ఆడవలసినటువంటి అవసరం లేదు. వస్తే కనుక ఎవరు ఎంక్వైరీ చేశారు, ఎవరెవరు ఏమేమి మీ నాన్నగారి గురించి చెప్పారనేది చెప్పచ్చు. కానీ ఈ యొక్క కాలు, ఈ యొక్క సంభాషణ అనేటటువంటి పర్పస్ నీ కళ్ళల్లో మీ తండ్రిని చెడ్డవాడిని చేయటం అనేది కాదు. ఇక్కడ ఒకప్పుడు నీకు మీ నాన్నతో ఒక కనెక్షన్ కావాలి, ఒక బంధం కావాలి, ఒక అనుభూతి కావాలి. నాన్న లేనటువంటి లోటు ఇంతకాలం నువ్వు అనుభవించావు కాబట్టి నాన్న అనేటటువంటి తీపి గుర్తు నీకు కావాలి అని అనుకుంటే నాన్నతో మాట్లాడు, నాన్న దగ్గరికి వెళ్ళు, నాన్న దగ్గర ఉండు, కాదనట్లేదు. కానీ నాన్న దగ్గర ఉండటం వల్ల, నాన్నతో మాట్లాడటం వల్ల ఈరోజు తల్లిని తల్లి కాకుండా పోయేటటువంటి పరిస్థితికి మాత్రం ఆవిడకి ఆ పరిస్థితి తీసుకురావద్దు. నీ వల్లే నాన్న విడిపోయారు, మీరిద్దరు విడిపోయారు కాబట్టి నేను అమ్మ నాన్న కలిసి లేనటువంటి బ్రతుకు నేను బ్రతికాను అనేటటువంటి మాట అనటానికి నీకు హక్కు లేదు. తను వాళ్ళ భర్తకి దూరంగా ఉండే దానికన్నా కూడా ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు చాలా బాధ అనిపిస్తాయమ్మా. అవి ఎంత బాధ అంటే మాటల్లో చెప్పలేము. చాలా భయంకరమైన అనుభవం. ప్రణీత్, ఇప్పుడు నేను ఇదంతా చెప్పాను కదా నాన్న, నువ్వేం కోరుకుంటున్నావు ఒకసారి మాట్లాడు. సార్ నేను ఇప్పుడు అమ్మ నాన్నతో కలిసి ఉందామని అనుకుంటున్నాను సార్. నేను ఇప్పుడు ఇన్ని రోజులు అంటే అమ్మ నాన్న విడిపోయినారు, అది ఓకే. కాకపోతే వాళ్ళు ఇద్దరు కలిసి నాతో ఉంటే నీకేం ప్రాబ్లం ఏమైతుంది మీకు? నేను అమ్మతో కూడా అడిగా, ఎన్నిసార్లు చెప్పినా కానీ అమ్మ వద్దు అనే అంటుంది. కానీ వాళ్ళతో కలిసి ఉందాం కదా, నాన్న వచ్చి అదే రిక్వెస్ట్ చేస్తున్నా, నా దగ్గరకు వచ్చి కలిసి ఉందాం కదా అని అడుగుతున్నాడు కదా సార్. తీసుకెళ్దామని అనట్లేదు. ఒక్కటి ప్రణీత్, నీకు వయసు అనుభవం లేదు, మాకు అది ఉంది అని మేము నమ్ముతున్నాము, మాకు ఆ ఆలోచన ఉందని మేము నమ్ముకుంటున్నాం. 1-2 నిమిషాలు నా మాట విన్నానా? ఇదేదో సినిమా థియేటర్కి టికెట్ కొనుక్కుని సినిమా చూసినంత ఈజీ కాదు ఇవి జీవితం. ఒక భయంకరమైనటువంటి అనుభవం వల్ల మీ అమ్మగారు ఈ రోజు బయటపడ్డారు. అది నువ్వు నమ్మవలసినటువంటి నిజం. ఊరుకునే ఆషామాషిగా బయటపడినటువంటి అంశం కాదు. ఇది పదే నేను రిపీట్ చేయవలసిన అవసరం కూడా లేదు. మీ అమ్మగారు చిన్నప్పటి నుంచి ఎంత కాయ కష్టం చేసుకుని నీ స్థాయి వరకు పెంచారు అనేటటువంటిది నీకు బాగా తెలుసు. ఈరోజు నాకు ఒక కుటుంబం కావాలి అని నీ ఆలోచనలో కరెక్ట్ అని అనిపించినా కూడా అది కేవలం నీ స్వార్థం అని నేను అంటా. నీ స్వార్థం గురించి మళ్ళీ ఈ కుటుంబాన్ని మళ్ళీ కలిపేసి మీ అమ్మకి మళ్ళీ ఆ నరకాన్ని మళ్ళీ తిరిగి చూపెట్టడం. ఎస్పెషల్లీ మాకు వచ్చినటువంటి రిపోర్ట్లో మీ నాన్నగారు ఆవగింజంత కూడా మారలేదు అని ఎంక్వైరీ రిపోర్ట్లో వచ్చిన తర్వాత మళ్ళీ రామ్మ నీ కొడుకు ఒక కుటుంబాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి నువ్వు మళ్ళీ ఆ తాగుబోతు వ్యక్తితో చేతిలో చావు దెబ్బలు తిన్నా పర్వాలేదు, నీ కొడుకు ఒక కుటుంబాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి చస్తే అక్కడికే వచ్చి చచ్చిపోని అయితే మాత్రం మేము చెప్పం, ఎవరూ చెప్పరది. అది నువ్వు కోరుకోకూడదు. నిజంగా నువ్వు ఒక మానవత్వం ఉన్నటువంటి ఒక అబ్బాయి అయ్యి మీ తల్లిని చిన్నప్పటి నుంచి చూసి ఆవిడ చేసినటువంటి త్యాగాలన్నీ దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి అయితే కనుక ఎవరన్నా వాస్తవానికి బయట నుంచి ఎవరన్నా ఈ ప్రపోజల్ తీసుకొస్తే ఎవడరా మీరు చెప్పేది, మా అమ్మ ఎంత నరకం అనిపిస్తే కనుక ఈరోజు బయటకు వచ్చి బతుకుతుంది, మళ్ళీ ఆ నరకాలను పంపిస్తారా, గెట్ లాస్ట్ అని నువ్వు చెప్పగలగాలి నాన్న. ఈరోజు తండ్రి పాత్ర కంటే మించినటువంటి పాత్ర కొడుగ్గా నీది. నువ్వు ఒక రక్షణ కవచం మీ అమ్మకి. ఏ రోజైతే కనుక మీ అమ్మకి నువ్వు డిఫెన్స్గా నిలబడతావో ఆ రోజు నుంచి మీ నాన్న యొక్క స్వరూపం తెలుస్తుంది, బయటపడుతుంది. మారకపోతే అదృష్టం. ఓకే నాన్న, నేను అంతవరకే ఇస్తాను, నాకేం కుటుంబం ఏం అక్కర్లేదు, నిన్ను అప్పుడప్పుడు చూస్తూ ఉంటే కనుక నాకు చాలు, మీ అమ్మ బ్రతుకుది, నువ్వు మీ అమ్మ దగ్గరే ఉండు, అప్పుడప్పుడు నేను చూస్తానని మీ నాన్న అంటే కనుక మనకు అది బోనస్. కానీ ఒక్కసారి నాన్న యొక్క నిజస్వరూపం కావాలి అని అనుకుంటే కనుక మీ అమ్మ యొక్క క్యారెక్టర్ మీద మట్టి జల్లేటటువంటి మీ తండ్రి యొక్క ఆలోచన శైలికి అడ్డుగోడగా నువ్వు నిలబడు, అప్పుడు బయటకు వస్తుంది మనకి. ఆ కుటుంబాన్ని కలిపేటటువంటి మిస్టేక్ చేయొద్దు, మేము ఒప్పుకోం కూడా, మీ అమ్మ రెడీగా కూడా లేదు. ఇప్పుడు ఒకవేళ బాబు మేమిద్దరం కలిసి ఉందాము అంటే చిన్నప్పుడే కలిసి ఉంటే నేను నాన్న లేకుండా ఎలా పెరిగానో వాడు అమ్మ లేకుండా పెరిగేవాడు సార్. కలిసి ఉంటే ఇప్పుడు ముందు కలిసి ఉందామన్నా అదే పరిస్థితి, వాడు అమ్మ లేకుండా పెరగాల్సి వస్తుంది సార్. అమ్మా లేదమ్మా, అబ్బాయి తెలియక మాట్లాడినటువంటి మాటలు, నేర్పించినటువంటి మాటలు ఇక్కడ కక్కుతున్నాడే కానీ ఇంకేమీ లేదు. ప్రణీత్, నువ్వు దయచేసి మళ్ళీ చరిత్రని తిరిగి రాసి ఏదో కుటుంబాన్ని కలిపేసి అంత గొప్ప పరిస్థితుల్లో అన్ఫార్చునేట్లీ నువ్వు లేవు నాన్న. నువ్వు తల్లి తండ్రి ఒకే కుటుంబం అని చూసేటటువంటి పరిస్థితి లేదు. వాస్తవానికి ఇందాక మీ అమ్మగారు అన్నట్టుగా అటువంటి ప్రయత్నమే జరిగితే కనుక ఆవిడే లేకుండా పోతుందనే మాట, అంత పెద్ద మాట అన్న తర్వాత మనం అస్సలు ఆ విషయం గురించి ఆలోచించలేం, ఆ దిక్కున్న డైరెక్షన్లో అడుగు కూడా వేయలేం. రైట్? సో నేను ఫ్యూ పాయింట్స్ చెప్పాను.
డాడీతో ఉండు, డాడీతో సరే. మాట్లాడు. ఓకే సార్. రైట్. ప్రణీత్, ఒక్క చిన్న లాస్ట్ ఎంక్వైరీ నాన్న, నీకు అంతా అయినట్టే, అంటే నీకు అన్నీ అర్థమైనట్టే నాకు అనిపిస్తుంది. నువ్వు ఏం తప్పు చేసావు అన్నది నువ్వు తెలుసుకున్నట్టే అనిపిస్తుంది. డ్రింక్ కానీ లేదంటే వేరే చెడు పదార్థాలు ఏమైనా నీకు ఆఫర్ చేసే ప్రయత్నం చేశాడా? నువ్వు ఎప్పుడన్నా ట్రై చేసావా? అయింది సార్. అదే అంటే ఇక నాన్న వచ్చి కొన్నిసార్లు బాధపడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు డ్రింక్ అయితే చేశాను సార్. అదే నువ్వు కొన్నిసార్లు అంటే దాన్ని ఇంటూ ఎన్నిసార్లు చేయాలో మాకు తెలుసు, కానీ ఇప్పుడు దయచేసి నేను చెప్తున్నాను, ఇప్పుడు మీ అమ్మగారికి ఒక కొత్త నరకాన్ని నువ్వు మొదలు పెట్టద్దు. మీ నాన్న చరిత్రని మళ్ళీ కొడుకు రూపాన్ని ఇంట్లో తిరిగి రాయొద్దు. అర్థమైందా? నువ్వు తెలియకుండానే ఈ ఉప్పెన్లో కొట్టుకుపోతావు. ఎందుకంటే కనుక ఒక్కసారి రుచి చూపెట్టిన వాడు 10 సార్లు రుచి చూపెడతాడు. చూపెట్టకపోయినా నీకే తాగాలనే తపన కోరిక రావచ్చు, నువ్వు అందులో కొట్టుకుపోతావు. జాగ్రత్త. నువ్వు మంచి పిల్లవాడి, ఎదిగేటటువంటి వయసులో ఉన్నావు, చదువుకుంటున్నావు, మంచి భవిష్యత్తు ఉంది. దయచేసి భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. తాగుడు అనేటటువంటి వ్యసనానికి బానిస అవ్వద్దు. వాస్తవానికి ఏ మత్తు పదార్థాలకి బానిస అవ్వద్దు. మీ అమ్మగారి గురించి, నా గురించి, జయ మేడం గురించి కాదు, నీ గురించి, నీ భవిష్యత్తు గురించి. ఏ తండ్రి ఏ కొడుకుని రారాబాయి కూర్చుందాం తాగుదాం అని చెప్తాడు? ఈరోజు నీకు అర్థం కావట్లేదు మేము చెప్పినటువంటి మాటల్లో వాస్తవం ఉందని చెప్పి? సరే, నేను చెప్పి నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నేను చెప్పినట్టు ఆచరించు. సరోజ గారు, మీరు ఏమైనా ఆఖరి మాట మీ అబ్బాయికి చెప్పాలనుకుంటే చెప్పండి, మనం ముగిద్దాం. ఏం లేదు సార్. సంతోషమేనా? మీరు హ్యాపీయేనా? మీరు హ్యాపీయేనా? సంతోషం సార్. రైట్. అమ్మా థ్యాంక్ యూ అమ్మా. సంతోషం అమ్మా, సంతోషం. నాన్న ప్రణీత్, నీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయి, డాక్టర్ గారిని కలుద్దు. కానీ ఇంకా నువ్వు కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నావు, ఓకేనా? ఒక్కసారి బాగా చూసుకోవాలి. ఒకసారి మా మాటగా ఐ లవ్ యూ అమ్మా, ఐ విల్ బీ విత్ యూ, నేను చేసినటువంటి తప్పు పనులే నేను మళ్ళీ రిపీట్ చేయను అనేటటువంటిది నీ మనస్ఫూర్తిగా ఒక 2 మాటలు మాట్లాడినాను, మాకు వినాలని అనిపిస్తుంది. సారీ మా. సరే నాన్న, మళ్ళీ నువ్వు నాన్న అని వెళ్ళొద్దు నాన్న. అమ్మ వెళ్ళొద్దు అని మీరు చెప్పకండి అమ్మా, కట్టడి చేయకండి. ఎందుకంటే ఆ అబ్బాయిగా తెలుసుకుంటాడు అతని క్యారెక్టర్ ఏంటి, అతను ఏ విధంగా మీ మీద చెడు ప్రచారం చేస్తున్నాడు అనేది. దానికి ఒకటి లిమిట్ డ్రా చేస్తాడు. అతనితో కలిసిన కలవకపోయినా ఒకటి దాన్ని లిమిట్ చేస్తాడు. నెంబర్ 1, ఏది మీ మీద చెడు ప్రభావం చూపెట్టకుండా, మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేయకుండా దాన్ని కట్ చేస్తాడు. రెండోది ఏంటంటే, తండ్రికి ఎక్కడి వరకు గౌరవం ఇస్తాడంటే, తండ్రి తన తప్పుదోవలో లాక్కుని వెళ్ళనంత వరకు గౌరవం. ఈ లిమిటేషన్స్ని ఆ అబ్బాయిగా అర్థం చేసుకోనండి. మీరేం గీత గీయవలసిన అవసరం లేదు, వాడే గీసుకుంటాడు, తెలివైన పిల్లడు. ఓకే ప్రణీత్, ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, బై బై. ఎనీహో, బాబు అయితే మీరు అన్నట్లుగా చిన్నపిల్లడు కదా డాక్టర్ గారు, కొంచెం కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నట్లున్నాడు. ఏదైనా మాట్లాడతానంటే కనుక మీరు కాస్త టైం ఇవ్వండి. షూర్, తప్పకుండా. రైట్ అండి, నమస్తే. జయ గారు, నమస్తే.